Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. ఈరోజు మనం చేయబోతున్న రీడింగ్ ఏంటంటే ఈ సమ్మర్ మీకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి సర్ప్రైజెస్ని తీసుకురాబోతుంది. మనం కార్డ్స్ షఫిల్ చేసి 3 పైల్స్ గురించి 3 కార్డ్స్ తీసుకుందామండి. పైల్ నెంబర్ 1 జడ్జ్మెంట్, పైల్ నెంబర్ 2 7 ఆఫ్ వాండ్స్, పైల్ నెంబర్ 3 9 ఆఫ్ పెంటికల్స్. ఏ కార్డ్ అయితే మీకు ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందో దాన్ని బట్టి మీ పైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. హాయ్ పైల్ నెంబర్ 1, ఎవరైతే జడ్జ్మెంట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్, పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఈ సమ్మర్ ఎలా ఉండబోతుంది, మన రీడింగ్ గురించి అని చెప్పి మనం 6 కార్డ్స్ తీసుకుందామండి. 1 2 3 4 5 6. పైల్ నెంబర్ 1 వాళ్ళకి వచ్చిన కార్డ్స్ ఏంటో చూద్దాం. The world, strength, 5 of cups, wheel of fortune, the lovers, the hierophant. మీ కార్డ్స్ అన్నీ చూస్తుంటే అంతా ఎల్లోగా ఉంది, మొత్తం సమ్మర్ వైబ్స్ మీ కార్డ్స్లోనే కనిపిస్తున్నాయి. ఎల్లో అంటేనే శుభ సూచకం అండి. కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను మీకు. రీడింగ్లోకి వెళ్దాం మనం. ఇంకా పైల్ 1 వాళ్ళకి జడ్జ్మెంట్ కార్డ్ ఈజ్ మెయిన్ ఎనర్జీ అండి. ఈ సమ్మర్ మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ సమ్మర్ మీకు ఒక వేకప్ కాల్ లాంటిది. ఎమోషనల్ క్లారిటీ వస్తుందండి మీకు. కార్మిక్ రిజల్ట్స్, ఇప్పటి వరకు మీ కర్మ, మీరు చేసిన పనిలో మీకు రిజల్ట్స్ రాబోతున్నాయి అన్నమాట. ఒకవేళ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే, మీ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాటి రిజల్ట్స్ రాబోతున్నాయి. లేదంటే మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసినట్లయితే దాని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. ఇంపార్టెంట్ డెసిషన్ ఒకటి తీసుకునే టైం అండి మీకు ఇది. లైఫ్ చేంజింగ్ రియలైజేషన్ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ కార్డులో. మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లే ముందు యూనివర్స్ మీకు నిజాలు చూపిస్తుందండి. పాస్ట్ నుంచి అన్ఫినిష్డ్ సిచ్యువేషన్ మళ్ళీ సర్ఫేస్ మీదకి రావచ్చు. దాని గురించి మీరు డెసిషన్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఈ జడ్జ్మెంట్ కార్డు మీకు ఇదే చెప్తుంది. ఈ సమ్మర్ మీకు అన్ఫినిష్డ్ కార్మిక్ ప్యాటర్న్స్ ఏమన్నా ఉంటే వాటిని సర్ఫేస్ మీదకి తీసుకొచ్చి వాటిని సాల్వ్ చేసుకునేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. మనకి ఫస్ట్ కార్డ్ ఏమొచ్చిందంటే మన రీడింగ్లో ద వరల్డ్. ఇది కంప్లీషన్ అండ్ సక్సెస్ కార్డ్ అండి. ఈ సమ్మర్లో ఓల్డ్ సైకిల్ ముగిసిపోతుంది అన్నమాట. మీకు లాంగ్ టర్మ్ గోల్ కంప్లీట్ అవుతుంది. మీరు లాంగ్ టర్మ్గా మీరు ఏదైనా ఒక గోల్ని పెట్టుకొని దాని మీద వర్క్ చేస్తున్నట్లయితే అది ఈ సమ్మర్లో కంప్లీట్ అవుతుందండి. ట్రావెల్ చేస్తారు మీరు ఈ సమ్మర్లో ఎక్స్పాండ్ అవుతారు. మీ ఎక్స్పీరియన్సెస్ని అన్నిటినీ మంచిగా బిల్డ్ చేసుకుంటారనమాట మీ ఫ్యూచర్కి. ఎమోషనల్ క్లోజర్ జరిగే అవకాశం ఉందండి. మీరు మెంటల్లీ ఒక న్యూ ఫేజ్లోకి ఎంటర్ అవుతారనమాట. ఇంతకుముందు మీకున్న పాత ఆలోచనలు అన్నీ మారిపోతాయి ఈ సమ్మర్లో. తర్వాత మనకి స్ట్రెంగ్త్ కార్డ్ ఏం చెప్తుందంటే, ఈ పీరియడ్లో ఎమోషనల్ మెచ్యూరిటీ, నా గొంతు ఎందుకో ఈరోజు గరగరగా ఉందండి. ఎమోషనల్ మెచ్యూరిటీ వస్తుందండి మీకు పేషెన్స్ చాలా అవసరం అని చెప్పే కార్డ్ అనమాట. ఇన్నర్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి మీకు. మీరు చాలా సిచ్యువేషన్స్ని కామ్గా హ్యాండిల్ చేయాల్సి రావచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు కామ్గా హ్యాండిల్ చేస్తేనే, మీరు ఎంత కామ్గా హ్యాండిల్ చేస్తారో మీ రియల్ పవర్ని అందరూ గుర్తిస్తారండి. మీ కామ్నెస్సే మీ పవర్.
మీ రియల్ పవర్ ఎమోషనల్ కంట్రోల్లోనే ఉంది. మీరు ఎంత కంట్రోల్గా ఉంటారో అంత పవర్ఫుల్గా కనిపిస్తారనమాట ప్రపంచానికి. ఈ సమ్మర్లో మాత్రం మీరు చాలా చాలా గొప్ప గొప్ప డెసిషన్స్ తీసుకుంటారండి. ఈ 5 ఆఫ్ కప్స్ ఈ సమ్మర్ ప్రారంభంలో ఏం చెప్తుందంటే మీరు ఏదో ఒక దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్, పాస్ట్ హర్ట్ ఏదైతే ఉందో అది సర్ఫేస్ మీదకి రావచ్చు అని చెప్పే కార్డు. మనం ముందే అనుకున్నాం కదా, జడ్జిమెంట్ కార్డు ఈ సమ్మర్లో ఎనర్జీని అదే చెప్తుంది. పాస్ట్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి. కొన్ని ఓల్డ్ మెమరీస్ లేదా మిస్డ్ ఆపర్చునిటీస్ గురించి సాడ్నెస్ రావచ్చు మీకు. కానీ కార్డ్స్ ఏమని రిమైండ్ చేస్తున్నాయి అంటే మీ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఇంకా అలావిగానే ఉన్నాయండి. మీ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మీకు అక్కడే ఉన్నాయి. ఇంకా మీరు వేటిని మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పే కార్డు. వెనక మీ కప్స్ ఉన్నాయి చూసారా, ఇతను పడిపోయిన వాటిని చూసి రిగ్రెట్ అవుతున్నారు. ఇది మీ పాస్ట్ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, మీరు వీటిని ఇంకా గుర్తించలేదు. ఆ సమయం మీకు త్వరలోనే వస్తుందండి. మనకి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఎనర్జీ అండి మీకు మీ కార్డ్స్లోనే. ఈ సమ్మర్ మీకు అన్ఎక్స్పెక్టెడ్లీ మీ ఫేట్ని చేంజ్ చేస్తుందన్నమాట. లక్కీ ఆపర్చునిటీ ఒకటి మీ లైఫ్లో రాబోతుందండి. మీ కెరియర్లో మీరు ఒక గ్రేట్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోబోతున్నారు. సడన్ మూమెంట్ ఉంటుంది. డెస్టినీ టర్నింగ్ పాయింట్ అన్నమాట. మీకు మీ డెస్టినీ టర్న్ అయ్యే ఒక సిచ్యువేషన్ వస్తుందన్నమాట. ఈ సమ్మర్ స్టాగ్నెంట్ సిచ్యువేషన్స్ సడన్లీ చేంజ్ అవుతాయండి. ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్స్ స్టాగ్నెంట్గా ఉన్నాయి అంటే అవన్నీ మీ వాటన్నిటిలో మీ మూమెంట్ వస్తుందండి. మీరు ఏమైనా సిచ్యువేషన్స్ గురించి బాధపడుతూ ఉన్నట్లయితే ఇదేంటి ఎన్ని రోజులున్నా వగదగట్లేదు అని చెప్పి అనుకుంటుంటే ఆ స్టాగ్నెన్సీ ముగిసిపోతుందండి. ద లవర్స్ కార్డు లవ్ లైఫ్ ఈ సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పే కార్డ్ అండి. సోల్మేట్ ఎనర్జీ, మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈ సమ్మర్లో. మీరు ట్రావెల్ చేసినప్పుడు ఎవరినైనా మీట్ అవ్వచ్చు, వాళ్ళే మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు. అలాంటి ఎనర్జీ చూపిస్తుందండి. ఇంపార్టెంట్ రొమాంటిక్ డెసిషన్ ఒకటి తీసుకుంటారు మీరు. స్ట్రాంగ్ అట్రాక్షన్ మీ పార్ట్నర్ వైపు మీకు ఉంటుందండి. మీ పార్ట్నర్ ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్నట్లయితే వాళ్ళతో కలిసి మీరు ట్రావెల్ చేసినప్పుడు మీ ట్రావెల్ వల్ల మీరు ఇంకా బాగా క్లోజ్ అవుతారు. మీ కనెక్షన్ ఏదైతే ఉందో, వైఫ్ అండ్ హస్బెండ్ బాండ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుందండి. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. స్ట్రాంగ్ అట్రాక్షన్ వస్తుంది మీ ఇద్దరి మధ్యలో. మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ సమయంలో హార్ట్ బేస్డ్ డెసిషన్ తీసుకోవాల్సి రావచ్చు మీరు. మీనింగ్ఫుల్ కనెక్షన్స్ అంటేనే మీకు తెలుసు కదండి, స్టెబుల్గా ఒక రిలేషన్షిప్లో ఉండటమే మీనింగ్ఫుల్ కనెక్షన్. మ్యారేజ్ చేసుకోవడం, ఫ్రెండ్స్గా ఉంటే ఇప్పుడు లవ్ కమిట్మెంట్ తీసుకోవడం. ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీ ఇద్దరు కలిసి ఉండే డెసిషన్స్ అందుకు ఏవైతే ఉపయోగపడతాయో, మీ వైఫ్ కూడా జాబ్ తెచ్చుకొని మీరుండే కంట్రీకి షిఫ్ట్ అవ్వడం, అట్లాంటివి ఏమైనా సరే జరగవచ్చండి. ఈ సమ్మర్లో మాత్రం మీరు చాలా చాలా స్ట్రాంగ్గా రొమాంటిక్ పుల్ని ఫీల్ అవ్వగలుగుతారనమాట. అండ్ మీ లైఫ్లో రొమాన్స్ కూడా బ్లూమ్ అవుతుందండి. ద హెరఫెంట్ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ కార్డు కమిట్మెంట్ అండ్ స్పిరిచువల్ గైడెన్స్ కార్డ్ అనమాట. సీరియస్ రిలేషన్షిప్ మీ లైఫ్లోకి వస్తుందండి. మీరు ఈ టైంలో సమ్మర్లో ఎవరినైనా మీట్ అయ్యారు అంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి కూడా చాలా పొటెన్షియల్ కనిపిస్తుంది. మ్యారేజ్ పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. మెంటార్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు స్పిరిచువల్ గ్రోత్ బాగా ఉంటుంది. టెంపుల్స్ని విజిట్ చేయడం ఈ సమ్మర్లో మీరు చాలామంది ట్రావెల్ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే టెంపుల్స్. ఎక్కడికి వెళ్దాము, సింహాచలం వెళ్దామా, లేదంటే తిరుపతి వెళ్దామా, శ్రీశైలం వెళ్దామా, యాదగిరిగుట్ట వెళ్దామా, ఇట్లాగా కొత్తగా మన అయోధ్య రామ మందిరానికి వెళ్దామా, ఇట్లా రకరకాలు మ్యాక్సిమం స్పిరిచువల్ జర్నీ చేస్తారండి మీరు ఈ సమ్మర్లో మాత్రం. సో
మీకు ట్రెడిషనల్ వాల్యూస్ చాలా బాగా ఉన్నాయని చెప్తుంది. లవ్లో క్యాజువల్ ఎనర్జీ కాదండి, ఫ్యూచర్ ఓరియంటెడ్ కనెక్షన్ కనిపిస్తుంది మీ లవ్ లైఫ్లో కూడా. ఈ సమ్మర్లో మీరు ప్రేమలో పడతారండి మీ ఫ్యామిలీతో. మీ ఫ్యామిలీ అంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో, లేదంటే మీ లవర్తో, లేదంటే ఒక స్ట్రేంజర్తో. ఆ స్ట్రేంజరే మీ ఫ్యామిలీ అయిపోవచ్చు. లవ్ గైడెన్స్ ఏంటంటే ఈ సమ్మర్లో పాస్ట్ పెయిన్ని హోల్డ్ చేయొద్దండి. మీరు పాస్ట్లో మీరు ఏదైతే పెయిన్ అనుభవించారో దాన్ని మర్చిపోండి. గతం వదిలేసేయండి. ఫియర్ వల్ల రైట్ కనెక్షన్ని మిస్ చేసుకోవద్దు. వీళ్ళు ఎలా ఉంటారో ఏమోలే, ఆల్రెడీ మనం చాలా చూసాము, ఇదంతా అవసరమా నాకు, మళ్ళీ ఈ పెయిన్ని నేను ఎండ్యూర్ చేసుకోవాలనుకోవట్లేదు, ఇలాంటి మాటలు చెప్పొద్దండి. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. ఏంటంటే మీ లవ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇంట్యూషన్ ఏం చెప్తుందో, ఈ పర్సన్ నీకు కరెక్ట్ అని చెప్పినప్పుడు వినండి. మీ హార్ట్ ఏం చెప్తుందో, మీ ఇంట్యూషన్ అండ్ హార్ట్ రెండు కలిసి ఏమైతే చెప్తాయో ఆ మాటలు మీరు వినండి. ద లవర్స్ అండ్ హ్యారఫాంట్ వల్ల ఇంపార్టెంట్ సోల్మేట్ కమిట్మెంట్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. ద వరల్డ్ కార్డు అన్నీ మీకు శుభ సూచకాలేనండి. ఈ సమ్మర్ మీ ఇంట్లో శుభవార్తలు, ఎంతో గుడ్ న్యూస్, చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలాంటి న్యూస్లు వస్తాయి అన్నమాట. గుడ్ న్యూస్లు ఏవైనా సరే అంతా మంచి జరుగుతుంది మీకు. సర్ప్రైజ్ స్పిరిచువల్ మెసేజ్ ఏంటంటే యూనివర్స్ నుంచి మీకు, మీ లైఫ్ ఇప్పుడు ఇంపార్టెంట్ కార్మిక్ టర్నింగ్ ఫేజ్లో ఉందండి. ఎండింగ్స్ కూడా ఇప్పుడు హయ్యర్ పర్పస్ కోసం జరుగుతున్నాయి అన్నమాట. మీ లైఫ్లో ఏదైతే ఎండ్ అవుతుందో అది హయ్యర్ పర్పస్ కోసం జరుగుతుందన్నమాట. మీరు ఇంకా ఎదగబోతున్నారు. మీరు హోల్డ్ చేయొద్దు పాస్ట్ని. ఫైనల్గా పైల్ 1 వాళ్ళకి ఈ సమ్మర్ కోసం బెస్ట్ మెసేజ్ ఏంటి అంటే, ఈ సమ్మర్ మీ లైఫ్లో డెస్టినీ చేంజింగ్ ఎమోషనల్ క్లారిటీ, ఇంపార్టెంట్ లవ్ డెసిషన్స్ మరియు పవర్ఫుల్ న్యూ చాప్టర్ ప్రారంభమయ్యే అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉందండి. పైల్ 1 వాళ్ళకి కానీ నా రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యు ఆర్ అట్రాక్టెడ్ ఆర్ డ్రాన్ టు అనదర్ పైల్, ప్లీజ్ యు ఆర్ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. బాయ్. హాయ్ పైల్ నెంబర్ 2. ఎవరైతే 7 ఆఫ్ వాండ్స్ని లేదా పైల్ 2ని పిక్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. ఈ సమ్మర్కి, ఈ బ్యూటిఫుల్ సమ్మర్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ని తీసుకురాబోతుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గైడ్ అవర్ పైల్ 2 అకార్డింగ్ టు దేర్ డెస్టినీ అండ్ దేర్ లక్. ప్లీజ్ గైడ్ అస్. వీ విల్ టేక్ 6 కార్డ్స్ తీసుకుందామండి మన గైడెన్స్ గురించి. యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాము. ఈ సమ్మర్లో ఎలాంటి సర్ప్రైజెస్ పైల్ 2కి రాబోతున్నాయి. మీ కార్డ్స్ వచ్చేసరికి ద డెవిల్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వాండ్స్, ద వరల్డ్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మీ కార్డ్స్ చూస్తున్నట్లయితే నాకేమనిపిస్తుందంటే, మీ పొజిషన్, ఫీలింగ్స్, గోల్స్ ఈ సమ్మర్లో లేదా రిలేషన్షిప్ వీటిలో దేన్నో ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఫేజ్లో ఉన్నారండి. మీరు ఏదైనా సరే రిలేషన్షిప్ కానీ జాబ్ కానీ మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ఫేజ్లో ఉన్నారు. ఈ సమ్మర్ మీకు ఈ పీరియడ్లో కాంపిటీషన్ చాలా ఉంటుంది. అటెన్షన్, ఎమోషనల్ ఇంటెన్సిటీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అయినా సరే మీరు అల్టిమేట్లీ స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉన్నారు. మన మిగతా కార్డ్స్ అదే చెప్తుంది. మీరు డిఫెండ్ చేసుకోవాల్సి ఉంది, కానీ మీరు స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉన్నారు. కాంపిటీషన్ ఉన్నా సరే. ద డెవిల్ ఏం చెప్తుందంటే మనకి మెయిన్ ఎనర్జీ వచ్చేసరికి ఇంటెన్స్ అట్రాక్షన్ తర్వాత ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మేజర్ లైఫ్ మూమెంట్ అనే వెరీ పవర్ఫుల్ సమ్మర్ ఎనర్జీ కనిపిస్తుందండి మీ కార్డ్స్లో నాకు. ఇంకా పైల్ 2 వాళ్ళకి డిఫెండింగ్ ఎనర్జీ చాలా బాగుందండి. స్టాండింగ్ యువర్ గ్రౌండ్, ఓవర్కమింగ్ కాంపిటీషన్,
ప్రొటెక్టింగ్ యువర్ పీస్, మీ పీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. చాలా ఇంపార్టెంట్గా మీ మీద జెలసీ ఉంటుందండి జనాలకి. ఈ సమ్మర్లో మీ గ్రోత్ చూసి జనాలు కాంపిటీషన్ చేయాలి అనుకుంటారు, కాంపీట్ చేయాలి అనుకుంటారు. మీరేంటి అంత బాగా చదువుతున్నారు, అంత బాగా రాణిస్తున్నారు మీ జాబ్లో అని చెప్పి జనాలు మిమ్మల్ని చూసి జెలసీ ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఈ కార్డ్స్ అదే చెప్తుందండి. జెలసీ, అటెన్షన్, కాంపిటీషన్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు వీకర్ పొజిషన్లో లేరు, కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తే విన్ అవుతారండి. మీరు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు, అందుకే జనాలు మిమ్మల్ని చూసి జెలసీ ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ద డెవిల్ కార్డు ఈ సమ్మర్ చాలా ఇంటెన్స్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ అట్రాక్షన్ కనిపిస్తుందండి మీ మీద. అబ్సెషను, జనాలు మీ మీద అబ్సెస్ అయిపోతారనమాట. మీ ఎనర్జీకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. టెంప్టేషన్, టాక్సిక్ అటాచ్మెంట్స్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందండి ఈ సమ్మర్లో. టాక్సిక్ పీపుల్ ఎవరైనా వస్తుంటే వాళ్ళని రానివ్వకండి. ఇర్రెస్పాన్సిబుల్ కెమిస్ట్రీ స్ట్రాంగ్గా ఉండొచ్చు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి విషయాల్లో మాత్రం. ఈ కార్డు వల్ల ఒక పర్సన్ మీ గురించి కాన్స్టెంట్లీ థింక్ చేస్తూ ఉన్నారండి. ఈ కార్డ్ అదే చెప్తుంది. ఒక పర్సన్ మాత్రం మీ గురించి కాన్స్టెంట్లీ థింక్ చేసే అవకాశం ఉంది అని చెప్తుంది. కానీ వార్నింగ్ కూడా ఉందండి. అన్హెల్దీ ఎమోషనల్ ప్యాటర్న్స్ అవాయిడ్ చేయాలి. అన్హెల్దీ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయండి. కొంచెం మీ కార్డ్స్లో ఎనర్జీ చూస్తున్నట్లయితే మీరు హెల్దీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళేనండి. మీ హెల్దీ హ్యాబిట్స్ని దెబ్బతినేలాగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నట్లయితే వాళ్ళని దూరంగా పెట్టండి. మీరు మంచిగా ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసి మీ చార్మింగ్ ఎనర్జీకే వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారనమాట. మీ ఎనర్జీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి ఈ సమ్మర్లో. నైట్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఇది రొమాంటిక్ మూమెంట్ కార్డ్ అండి. కన్ఫెషన్ ఉంటుంది, ఒకరు కన్ఫెస్ చేస్తారు వాళ్ళ ఫీలింగ్స్ని మీతోటి. ఎమోషనల్ ఆఫర్ ఉంటుంది, ఇంకా కొంచెం ఫ్లర్టింగ్ కూడా కనిపిస్తుందండి. ఈ కార్డు అదే చెప్తుందనమాట. రొమాంటిక్ మెసేజ్ వస్తుంది మీ పర్సన్ నుంచి మీకు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ ఆర్ వైఫ్ మీతో చాలా రొమాంటిక్గా మాట్లాడతారు. సమ్వన్ అప్రోచింగ్ ఎమోషనల్లీ ఇన్ దిస్ సమ్మర్ అండి. ఎవరో ఒకరు మిమ్మల్ని అంటే నాట్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఒకవేళ వాళ్ళు ఈ కంట్రీలో ఉన్నా లేకపోయినా, మీ సిటీలో ఉన్నా లేకపోయినా, దూరంగా ఉన్నా సరే, మీరు ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడి ఎమోషన్స్ని షేర్ చేసుకొని ఎమోషనల్లీ దగ్గర అవుతారనమాట. ఈ సమ్మర్ లవ్ ప్రపోజల్ వచ్చే అవకాశం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి మీకు. లేదంటే ఎమోషనల్ కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎమోషనల్లీ మీతో బాండ్ ఏర్పరచుకోవడానికి వస్తున్నారు ఒక పర్సన్ మీ లైఫ్లోకి. ఆల్రెడీ ఉన్న పర్సన్ అయితే మీ కనెక్షన్ని డెవలప్ చేసుకుంటారండి మీరు. 9 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డు. ఆయన చాలా హ్యాపీ, మనసు పొట్ట అన్నీ నిండిపోయినాయి ఆయనకి. కడుపు నిండిపోయింది బంగారం నేను చూడగానే అంటారు కదా, అట్లా విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనమాట. డిజైర్స్ అన్నీ మేనిఫెస్ట్ అవుతాయండి. మీకు ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ తీరుతాయి అన్నమాట. అందుకే జనాలు మిమ్మల్ని చూసి జలసీతోటి మీ మీద అబ్సెస్ అయిపోతారు. ఆహా, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, నాకు కావాలి ఆ పర్సన్ అని చెప్పి అబ్సెస్ అయిపోతారు అనమాట. మీ ఎనర్జీకి మీ కాన్ఫిడెన్స్ మాత్రం కోల్పోవద్దండి. ఈ కార్డులో చూపించిన వ్యక్తిలాగే మీరు కూడా కాన్ఫిడెన్స్గా ఉండాలి. హ్యాపీనెస్కి మీరు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతారండి. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ని చూపిస్తుంది. ఈ సమ్మర్లో మీ ఎమోషన్స్ ఓవర్ఫ్లో అవుతాయి. అంటే హ్యాపీనెస్ తోటి మీ కప్పు ఫుల్ఫిల్ అయిపోతుంది. మీరు సీక్రెట్లీ కోరుకున్న విషయం ఒకటి ఈ సమ్మర్లో రియాలిటీలోకి రావడం చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మీరు సీక్రెట్లీ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక విషయం గురించి ఈ సమ్మర్ రియాలిటీ అవ్వడానికి చాలా ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నమాట. రియాలిటీలోకి వస్తుంది. మీరు సీక్రెట్గా ఏదైతే కోరుకుంటున్నారో అది నిజమవుతుంది. ఈ 10 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఈ స్ప్రెడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కార్డ్స్లో ఇది కూడా ఒకటండి. ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీ రిలేషన్షిప్ అన్నమాట. చూడండి, వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలతో కలిసి. మేబీ మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీతోటి మంచిగా ఎంజాయ్ చేయడానికి. ఏదైనా సరే ఫ్యామిలీ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఈ సమ్మర్లో.
పీస్ఫుల్ లవ్ లైఫ్ ఉంటుంది మీకు. లాంగ్ టర్మ్ ఎమోషనల్ సెక్యూరిటీ. ఎప్పుడైతే మన ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉంటారో ఎమోషనల్గా సెక్యూర్డ్గా ఫీల్ అవుతామండి మనం. ఎందుకంటే మనం ఎక్కువగా ఎవరి వల్ల ఎఫెక్ట్ అవుతాము? ఫ్యామిలీ వల్ల. ఫ్యామిలీ హ్యాపీగా ఉంది అంటే మీరు హ్యాపీగా ఉంటారు. ఫ్యామిలీ ఎమోషనల్లీ సాటిస్ఫైడ్, వెల్ ఫెడ్ అంటే మీరు కూడా ఎమోషనల్లీ సాటిస్ఫైడ్గా ఉంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా సరే మనం వాళ్ళకి తట్టుకోలేము కదా, అలాంటివి ఏమీ ఉండవండి. ఈ సమ్మర్ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది, హ్యాపీ రిలేషన్షిప్ కూడా. ఈ సమ్మర్ లవ్ లైఫ్ చాలా పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందండి మీకు. మీరు ఒకవేళ లవర్స్ అయితే మీ లవ్ లైఫ్ చాలా బాగుంటుంది. 8 ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఇది మనకి ఫాస్ట్ మూమెంట్ కార్డ్ అండి. అన్ఎక్స్పెక్టెడ్లీ సడన్ టెక్స్ట్ ఆర్ కాల్ వస్తుందన్నమాట మీకు. మీ లవర్ ఒకవేళ దూరంగా ఉన్నారు, మీ హస్బెండ్ ఆర్ వైఫ్ ఒకవేళ మీ నుంచి దూరంగా ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా టెక్స్ట్ ఆర్ కాల్ రావచ్చు. లేదంటే మీ పాస్ట్ పర్సన్ నుంచి కూడా రావచ్చు. మీ పాస్ట్ పర్సన్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ టెక్స్ట్ ఆర్ కాల్ వస్తుందంటే వాళ్ళకి మీ విక్టరీ గురించి తెలిసి మీ మీ ఎనర్జీ మీద అబ్సెస్ అయి వస్తారనమాట. వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండండి. రీయూనియన్ చూపిస్తుంది, కానీ రీయూనియన్ మంచి వాళ్ళతో చేసుకోండి. మీరు ఒకవేళ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, బిట్రేయల్కి గురయ్యారు, వాళ్ళ వల్ల బాధపడ్డారు అంటే మాత్రం ఈ డెవిల్ ఎనర్జీ వాళ్ళ నుంచి వస్తుంది మీకు. వాళ్ళని దూరంగా ఉంచండి. ఒకవేళ మీ పర్సన్కి మీకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ మీ మధ్య అలా వచ్చి మీరు కనుక విడిపోయి ఉన్నట్లయితే మీకు రీయూనియన్ జరిగే అవకాశం ఉందండి. ర్యాపిడ్ ప్రోగ్రెస్ జరిగే అవకాశం చాలా కనిపిస్తుంది. ట్రావెల్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? హ్యాపీ జర్నీ మీ ఫ్యామిలీకి, మీకు అందరికీ నా తరపు నుంచి. స్టాగ్నెంట్ సిచ్యువేషన్స్ అన్నీ సడన్గా స్పీడప్ అవుతాయండి. ద వరల్డ్ కార్డు ఇది కాంపిటీషన్ ఆర్ సక్సెస్ కార్డ్ అండి. కంప్లీషన్ ఆర్ సక్సెస్ కార్డ్ అండి. కంప్లీషన్, ఈ వరల్డ్ కార్డ్ అంటేనే కంప్లీషన్, సక్సెస్ తోటి కంప్లీషన్ కూడా, నాట్ జస్ట్ కంప్లీషన్. ఈ వరల్డ్ కార్డ్ అంటేనే సక్సెస్ అండ్ కంప్లీషన్. ఈ సమ్మర్ మేజర్ సైకిల్ కంప్లీట్ అవుతుందండి. ఎమోషనల్ క్లోజర్ కూడా కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ లెవెల్ అచీవ్మెంట్, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారు. ట్రావెల్, ఎక్స్పాన్షన్, లవ్ అప్గ్రేడ్ జరిగే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఈ కార్డ్ ఓవరాల్గా యు ఆర్ ఎంటరింగ్ ఏ హోల్ న్యూ ఫేజ్ ఎనర్జీ అని చెప్పి చూపిస్తుంది అనమాట. యు ఆర్ ఎంటరింగ్ ఏ హోల్ న్యూ ఫేజ్ ఎనర్జీ. ఈ సమ్మర్లో లవర్స్కి, వైఫ్ అండ్ హస్బెండ్కి, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఈ సమ్మర్ అంతా లవ్ ఎనర్జీ ఎలా ఉందంటే, ఈ స్ప్రెడ్ మొత్తం చూస్తున్నట్లయితే స్ట్రాంగ్ అట్రాక్షన్ మీ పార్ట్నర్ తోటి, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, యూ విల్ బి వెరీ హ్యాపీ ఇన్ దిస్ కనెక్షన్ ఇన్ దిస్ సమ్మర్ అండి. ఈ సమ్మర్ని మీరు చల్లగా ఎంజాయ్ చేస్తారు ఏసీ వేసుకొని. డెస్టినీ మూమెంట్ కనిపిస్తుందండి. డెస్టినీ మూమెంట్ అంటే తెలిసిందే కదా, మనం మన పార్ట్నర్తో కలిసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాము, మ్యారేజ్ చేసుకుంటాము, లేదంటే హ్యాపీ రిలేషన్షిప్ పొటెన్షియల్తో నిండుందండి ఈ సమ్మర్ అంతా మీకు. సమ్మర్ సర్ప్రైజెస్, మీకు ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ కార్డ్స్ ప్రకారం? సడన్ లవ్ కన్ఫెషన్, లేదంటే ఇంటెన్స్ అట్రాక్షన్ వస్తుంది మీ వైపు, అన్ఎక్స్పెక్టెడ్ రిలేషన్షిప్ ప్రోగ్రెస్ వస్తుంది, ఎమోషనల్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే అది మీరు ఏదైతే మనసులో కోరుకుంటున్నారో అదొక విష్ మాత్రం కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతుందండి. ట్రావెల్ చేస్తారు మీరు. మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ ఉంది. ఒకవేళ వాళ్ళు డెవిల్ ఎనర్జీ పొసెస్ చేస్తున్నట్లయితే వాళ్ళకు దూరంగా ఉండండి. మంచి పర్సన్స్ అయితే రీయూనియన్ అవుతుంది. ఇంకా మీకు రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కూడా ఉందండి. అదే మీ ఎంగేజ్మెంట్ చేసుకోవడం, ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. ఈ సమ్మర్కి మీకు టారో ద్వారా గైడెన్స్ ఏంటంటే, బౌండరీస్ మెయింటైన్ చేయండి, టాక్సిక్ అటాచ్మెంట్స్ అవాయిడ్ చేయండి, కాన్ఫిడెన్స్ తగ్గించొద్దు, మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అంత చక్కగా మీ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి అన్నమాట. కాన్ఫిడెన్స్ అయితే అస్సలు తగ్గించుకోవద్దు. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఫియర్ వల్ల వెనక్కి వెళ్ళొద్దు. వచ్చే ఆపర్చునిటీస్ ఏవైనా సరే, అమ్మో నేను ఇది అచీవ్ చేయగలుగుతానా లేదా, దీనికి నేను అర్హుడినా కాదా అని చెప్పి మీరు వెనక్కి అసలు తగ్గాల్సిన అవసరం లేదు. మీ కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళండి, మీరు సాధిస్తారు.
ఫైనల్ మెసేజ్ ఏంటంటే పైల్ 2 వాళ్ళకి ఈ సమ్మర్ మీ లవ్ లైఫ్లో ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది, ఇంటెన్స్ అట్రాక్షన్ కనిపిస్తుంది, మరియు ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. ఛాలెంజెస్ ఉన్నా సరే మీరు అల్టిమేట్లీ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ ఫేజ్లోకి మూవ్ అవుతున్నారు. పైల్ 2 వాళ్ళకి అన్నీ మంచి రోజులే అండి. కొంచెం దిష్టి తీయించుకుంటూ ఉండండి మీరు అప్పుడప్పుడు. పైల్ 2 వాళ్ళకి నా రీడింగ్ అని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఈ రీడింగ్ ఎలా రెజొనేట్ అయిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్. హాయ్ పైల్ నెంబర్ 3. ఎవరైతే ఈ 9 ఆఫ్ పెంటికల్ని చూస్ చేసుకున్నారో ఇది మీ రీడింగ్ అండి. యూనివర్స్ ద్వారా ఈ సమ్మర్లో మీకు ఏమేం సర్ప్రైజెస్ రాబోతున్నాయో గైడెన్స్ తీసుకుందాం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ 6 కార్డ్స్ టు పైల్ నెంబర్ 3. ఎవరైతే ఈ బ్యూటిఫుల్ 9 ఆఫ్ పెంటికల్ కార్డ్స్ని చూస్ చేసుకున్నారో సమ్మర్లో వీళ్ళ లవ్ లైఫ్, కెరీర్, ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ రాబోతున్నాయా వీళ్ళ లైఫ్లోకి చెప్పండి. మనకి ఏమేం కార్డ్స్ వచ్చాయో చూద్దామండి. ద హెరఫెంట్, ద లవర్స్, స్ట్రెంగ్త్, హ్యాంగ్డ్ మ్యాన్, 6 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ సోర్డ్స్. కార్డ్స్ అన్నీ మీకు చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మనం రీడింగ్లోకి వెళ్దాం. మనకి పైల్ నెంబర్ 3 వాళ్ళకి 9 ఆఫ్ పెంటికల్స్ ఈజ్ మెయిన్ ఎనర్జీ అండి. ఈ మెయిన్ ఎనర్జీ కార్డ్ ఏం చెప్తుందంటే ఈ సమ్మర్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, మీకు ఇండిపెండెంట్గా తయారవుతారనమాట. మీరు ఫైనాన్షియల్ అండ్ పర్సనల్ రెండిట్లో గ్రోత్ ఉంటుంది. మీరు గ్లో అవుతారండి, మీకు గ్లో అప్ ఉంది, సెల్ఫ్ వర్త్ రియలైజ్ అవుతారు. మీరు చాలా స్ట్రాంగ్గా ఈ బ్యూటిఫుల్ క్వాలిటీస్ అన్నీ మీలో బ్లూమ్ అవుతాయి. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇండిపెండెన్స్, ఇవన్నీ మీ గ్లో అప్, మీ సెల్ఫ్ వర్త్ రియలైజేషన్. సచ్ ఏ బ్యూటిఫుల్ కార్డ్ అండి ఇది. అవన్నీ చెప్తుందన్నమాట. మీరు నాకు పీస్ చాలా ఇంపార్టెంట్ అనే మైండ్ సెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఈ సమ్మర్లో. మీరు ఈ కార్డ్ ఏం చెప్తుందంటే పీపుల్ కూడా మీ ఎనర్జీ వైపు న్యాచురల్గా అట్రాక్ట్ అవుతారు అని చెప్తుందండి. ఇంకా మనకి ద హెరఫెంట్ ఏం చెప్తుందంటే స్పిరిచువల్ గ్రోత్. జనాల్ని నమ్ముకోకూడదు, భగవంతుడిని నమ్ముకోవాలి, ఆ దేవుడే నాకు సహాయం చేస్తాడు అని చెప్పి స్పిరిచువల్ గ్రోత్ వైపు మీరు వెళ్తారంట. అదే చెప్తుంది. కమిట్మెంట్ వస్తుంది మీకు లవ్లో ఉన్నట్లయితే. ట్రెడిషనల్ రిలేషన్షిప్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉందండి. అంటే మీరు మ్యారేజ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో. లవ్లో క్యాజువల్ కనెక్షన్ కంటే సీరియస్ అండ్ మీనింగ్ఫుల్ బాండ్పై ఫోకస్ పెరుగుతుందన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇంకా కొంతమందికి లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ గురించి డిస్కషన్స్ కూడా వస్తాయండి ఈ సమ్మర్లో. మీరు ఈ సమ్మర్లో మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందండి. మీ గ్లో అప్ అసలు అన్మ్యాచబుల్, ఎవరితోటైనా సరే అన్మ్యాచబుల్. ద లవర్స్ ఈ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇంపార్టెంట్ హార్ట్ డెసిషన్ కార్డ్ అనమాట. ఈ సమ్మర్ సోల్మేట్ లైక్ కనెక్షన్ మీ లైఫ్లోకి రాబోతుంది. స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది, ఎమోషనల్ చాయిస్. అంటే మీరు జస్ట్ అట్రాక్షన్ ద్వారానే కాదు, ఎమోషనల్లీ మీకు ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళతోటే మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పి డిసైడ్ అయ్యే కార్డ్ అనమాట ఇది. రిలేషన్షిప్ టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశం ఉందండి ఈ సమయంలో. హార్ట్ అండ్ మైండ్ మధ్య బ్యాలెన్స్ చాలా అవసరం మీకు. స్ట్రెంగ్త్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి మీరు ఈ సమ్మర్లో చాలా ఎమోషనల్లీ మెచ్యూర్గా మారుతారండి. మీకు పేషెన్స్ పెరుగుతుంది. యాక్చువల్లీ మనకి పిల్లలు పుట్టారనుకోండి, అప్పటి వరకు మనం ఏదైనా సరే ఎవరి మీదైనా సరే రెబల్గా బిహేవ్ చేసినా సరే మనకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ మీద ప్రేమతోటి మనం ఎంతో పేషెన్స్గా మారిపోతాము. అంటే దేనికి కోప్పడం, ప్రతి చిన్నదానికి విసుక్కునే పర్సన్స్ కూడా పిల్లలు అనగానే వాళ్ళ సున్నితమైన ప్రేమకి, వాళ్ళ సున్నితమైన మనస్తత్వానికి వాళ్ళని చూసి మారిపోతారు ఆటోమేటిక్గా. మీకు అట్లాగా పేషెన్స్ పెరుగుతుంది.
మీ పిల్లల వల్ల కావచ్చు, లేదంటే మీ పార్ట్నర్ యొక్క మంచితనం చూసి కావచ్చు. ఎమోషనల్ కంట్రోల్ వస్తుందండి మీకు. మీలో కరేజ్ చాలా బాగా పెరుగుతుంది. ఇన్నర్ హీలింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీ సాఫ్ట్నెస్ కూడా ఒక స్ట్రెంగ్తే. మీరు సాఫ్ట్గా ఉన్నారని చెప్పి మీరు వీక్ అని కాదు. సాఫ్ట్నెస్ స్ట్రెంగ్త్ అండి. అందరూ ఉండలేరు. ద హ్యాంగ్డ్ మ్యాన్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే కొన్ని సిచ్యుయేషన్స్ స్లో లేదా పాజ్ కూడా అయినట్టు మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట. వెయిటింగ్ ఫేజ్, డిలేస్ ఉండొచ్చు చిన్న చిన్నవి. ఇవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ఏమి ఉండవు. నో క్లియర్ మూమెంట్ అనమాట. పెద్దగా మూమెంట్ ఉన్నట్లు కనిపించదు అనమాట. మీరు ఆలోచిస్తూ ఉంటారు. పర్స్పెక్టివ్ చేంజ్, సరే ఇది ఇట్లా కాకపోతే అట్లా చేసి చూద్దామని చెప్పి మీరు మీ పర్స్పెక్టివ్ని మార్చుకుంటారు. కానీ ఈ పాజ్ పనిష్మెంట్ కాదండి, క్లారిటీ కోసం యూనివర్స్ మీకు ఇచ్చిన టైము. ఎప్పుడైనా సరే మనం పగలంతా కష్టపడి పనిచేస్తాము, నైట్ అయిన తర్వాత పడుకొని నిద్రపోతాం కదండి. ప్రతి మనిషికి రోజుకి 8 గంటల నిద్ర కంపల్సరీ కావాలి. ఆ పాజు, ఆ నిద్రపోయే టైము ఏంటంటే యూనివర్స్ మనకిచ్చే టైం టు హీల్. అలాంటిదే అన్నమాట ఈ ఫేజ్. మీకు పనిష్మెంట్ కాదు అది. మీరు రెస్ట్ తీసుకొని రెజ్యుమినేట్ అవ్వడానికి యూనివర్స్ మీకు ఇచ్చే టైము. ఈ 6 ఆఫ్ సోర్స్ ఏం చెప్తుందంటే ఇది హీలింగ్ అండ్ ట్రాన్సిషన్ కార్డ్ అండి. ఈ సమ్మర్ మీకు ఎమోషనల్ రికవరీ, మీరు ఎమోషనల్లీ రికవర్ అవుతారు. ఇతను చూసారా, కామర్ వాటర్ వైపు వెళ్తున్నాడు. నాకు ఇప్పటి వరకు జరిగినవన్నీ చాలు, నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అన్ని మూటముల్లా సర్దుకొని ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళిపోతున్నారనమాట ఎమోషనల్ రికవరీ కోసం. మూవింగ్ అవే ఫ్రమ్ స్ట్రెస్. మీరు ఇప్పటిదాకా స్ట్రెస్లో ఉన్నట్లయితే ఆ స్ట్రెస్ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. పీస్ఫుల్ ఫేజ్ స్టార్ట్ అవుతుందండి మీకు. సమ్మర్లో మెంటల్ హీలింగ్ వస్తుంది మీకు. మీరు స్లోలీ డిఫికల్ట్ ఎనర్జీ నుంచి బయటపడతారండి. మీకు ఇప్పటి వరకు ఏమైనా సరే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి బయటపడతారనమాట. ఈ 10 ఆఫ్ సోర్స్ ఏం చెప్తుందంటే పెయిన్ఫుల్ కార్డు కానీ నెసరీ క్లోజర్ అన్నమాట. మీ పాస్ట్ క్లోజింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెయిన్ఫుల్లే. పాస్ట్ రిలేషన్షిప్, వాటిని క్లోజ్ చేసేసి మీరు వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. బిట్రేయల్ ఏదైనా జరిగిందో మీకు బిట్రేయల్ ఏదైనా జరుగున్నట్లయితే ఐఎమ్ సో సారీ ఫర్ దట్. దాని నుంచి మీరు హీల్ అవుతారు ఈ సమ్మర్లో. పెయిన్ఫుల్ ఎండింగ్ ఏదైతే జరిగిందో ఆ ఫైనల్ క్లోజర్ని, అందుకే మీకు గ్లో అప్ వచ్చిందండి. ఫస్ట్ మీ మెయిన్ ఎనర్జీ ఏంటంటే ఈ పెయిన్ఫుల్ బిట్రేయల్ ఏదైతే ఉందో దాని నుంచి మీరు హీల్ అవుతారు. అందుకే మీరు అంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా మారబోతున్నారనమాట. ఎమోషనల్ రిలీజ్, ఫైనల్ క్లోజర్ అనమాట. ఈ సమ్మర్లో ఒక ఓల్డ్ చాప్టర్ పూర్తిగా ముగిసిపోయే అవకాశం ఉందండి. మీరు జీవితంలో దాన్ని మళ్ళీ తిరగేయాలి అనుకోరు. అలాంటి ఫేజ్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు. కానీ ఇంపార్టెంట్ విషయం, ఇది ఎండింగ్ మాత్రమే కాదండి, న్యూ పీస్ఫుల్ ఫేజ్ ప్రారంభం అవుతుంది మీకు. క్లోజర్స్ ఉన్నాయి. ఆ క్లోజర్స్ ఇంతకుముందు మీకు బాధను తీసుకొచ్చినవి ఇప్పుడు క్లోజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు పీస్ఫుల్ ఫేజ్ వైపు వెళ్తున్నారనమాట. సమ్మర్లో మీ లవ్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఈ స్ప్రెడ్ మొత్తం చూస్తున్నట్లయితే సెల్ఫ్ వర్త్ రియలైజ్ అవుతారండి. సోల్మేట్ కనెక్షన్ మీ లైఫ్లోకి వస్తుంది. ఎమోషనల్ మెచ్యూరిటీ వస్తుందండి మీకు. ఇప్పటి వరకు ఎమోషనల్లీ మీరు అంటే అంత క్లారిటీగా లేకపోయినా మీరు ఇప్పుడు అన్నీ క్లియర్గా అర్థం చేసుకొని మెంటల్లీ మీరు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారండి. ఇంకా మీరు హీల్ అవుతారు ఈ సమ్మర్లో. పెయిన్ఫుల్ క్లోజర్ లీడింగ్ టు పీస్. పెయిన్ఫుల్ క్లోజర్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని పీస్ వైపు నడిపిస్తుంది. పీస్తో నిండిపోతుంది అనమాట మీకు. ఈ సమ్మర్ గైడెన్స్ ఏంటంటే పాస్ట్లో పెయిన్ని రిలీజ్ చేయండి. మీరు సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ పెట్టండి. ఫోర్స్డ్ సిచ్యువేషన్స్ నుంచి డిస్టెన్స్ తీసుకోండి. పేషెన్స్ మెయింటైన్ చేయండి. ద లవర్స్ అండ్ హ్యారఫాంట్ కార్డ్స్ ఇదే చెప్తుందండి మీకు. ఫ్యూచర్ ఓరియంటెడ్ కనెక్షన్ లేటర్ స్ట్రాంగర్ అవుతుందన్నమాట. మీ లైఫ్లో మీరు మ్యారేజ్ వైపు మొగ్గు చూపుతారండి. లేదంటే మీ లవర్తో మీకు మీ లైఫ్లో ఒక పర్సన్ వస్తారు ఈ సమ్మర్లో. వాళ్ళని మీ లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి, ఈ పర్సన్తోనే నేను నా లైఫ్ అంతా గడపాలి అని చెప్పి మీరు డిసైడ్ అయ్యి మ్యారేజ్ టాక్స్ కూడా జరగవచ్చు ఈ సమ్మర్లో.
మూవింగ్ టు పీస్ఫుల్ ఫేజ్ అండి, మెచ్యూర్ రిలేషన్షిప్ ఎనర్జీ. అండ్ మీకు మనశ్శాంతి దొరికింది ఫైనల్లీ. మీ పాస్ట్లో టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, మీ బిట్రేయల్ ఏదైతే జరిగిందో మీకు, వాటన్నింటిని వదిలించుకొని మీరు మనశ్శాంతిని పొందబోతున్నారు ఫైనల్గా. ఫైనల్ మెసేజ్ ఏంటంటే పైల్ 3 వాళ్ళకి ఈ సమ్మర్ పెయిన్ఫుల్ ఓల్డ్ సైకిల్ ముగిసి మీరు స్ట్రాంగర్, వైజర్ మరియు ఎమోషనల్లీ పీస్ఫుల్ వర్షన్గా మారే పవర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లోకి వెళ్తున్నారండి. పైల్ 3 వాళ్ళకి ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you with another beautiful reading. Bye.